నాతోటి సేవకులైనటువంటి మీ అందరికీ ముందుగా ఖమ్మంలో ఉన్నటువంటి వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గురించి ప్రత్యేకంగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9. అయితే మీరు అంటే క్రైస్తవులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము 1 ఏర్పరచబడ్డ వంశము, 2 రాజులైన యాజక సమూహమును, 3 పరిశుద్ధ జనమును, 4 దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అదండి కన్క్లూషన్. పేతురు గారు ఈ మొదటి పత్రిక ఎవరికి రాశాడు? మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకము 63లో అని మనం ఆలోచిస్తే చెదిరిపోయినటువంటి క్రైస్తవ సంఘమునకు, ఆయా ప్రాంతంలో సెటిల్డ్ అయినటువంటి వారికి, క్రీస్తు సంఘ బిడ్డలకి పేతురు గారు పత్రిక రాస్తూ వారిని ఓదార్స్తున్నట్టుగా మనకి తేటతెల్లమవుతుంది. అనేకమైనటువంటి విషయాలు తెలియజేసి మనం అందరం కూడా పిలువబడ్డము. కంగారు పడకాకండి, కష్టాలు వస్తున్నాయని, బాధలు, ఎరుపులు, ఇబ్బందులు, శోధనలు వస్తున్నాయని వర్రీ కాకండి. అది మీకు ఏం చెప్తున్నా నేను అని అంటే, పిలువబడినటువంటి మనము ఏం చేయాలో తెలుసా? దానికంటే ముందు అసలు మనం ఎక్కడికి పిలువబడ్డాము అప్పుడు గుర్తు చేసుకోండి అని ఏమంటాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎక్కడ పిలువబడ్డామండి? వెలుగులో కాదు, తన వెలుగులోనికి. తన అంటే క్రీస్తు వెలుగులోకైనా తండ్రి వెలుగులోకైనా అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా దేవుని యొక్క వెలుగులోకి పిలువబడ్డాము తప్ప రాత్రి 6 గంటల తర్వాత చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఏమైందండి? లైట్స్ వలన వెలుతురు వస్తుంది. ఆ వెలుగులో కాదు. సో ఉదయం 7 అయిన తర్వాత సూర్యుడు వస్తాడు, సూర్య కిరణాల వల్ల వెలుగు వస్తుంది. ఈ వెలుగులో కాదు మనం పిలువబడది. ఇప్పుడున్నటువంటి వెలుగులో కాదు, రాత్రి 6 గంటల తర్వాత లైట్స్ ద్వారా వచ్చేటువంటి వెలుగులో కాదు. తన వెలుగులోనికి మీరు పిలువబడ్డరు. ఎందుకు పిలువబడ్డరు? పిలువబడ్డానికి ఒక రీజన్ ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి. పేతురు గారు మొదటి శతాబ్దంలో చెదిరిపోయినటువంటి క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నట్లే, మాకు ఇది సంబంధం లేదని అనుకోవద్దు. యుగాంతమంతున్న మనకి బుద్ధి జ్ఞానము కలుగుట కొరకై గ్రంథంలో ఇవన్నీ కూడా రికార్డు చేయబడ్డవి. మనమందరం క్రైస్తవులు కనుక ప్రియులారా, మనందరం కూడా వర్తించేటువంటి సంగతులే. కాబట్టి పిలువబడ్డ మనము, రక్షింపబడినటువంటి మనము అలాగే ఉండకుండా ఆయన దగ్గర మనము వండుకుంటూ ఏం చేయాలంటే, అతని యొక్క గుణ అతిశయములను స్ప్రెడ్ చేయాలట, ప్రచురము చేయాలట. ప్రింటింగ్ ప్రెస్లు ఏం చేస్తారండి? మ్యాటర్ని ప్రచురం చేస్తారు, ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం? మనం దాన్ని బజార్లలో ప్రచురిస్తాం, మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందిగా కాన్సెప్ట్. ప్రియమైనటువంటి నా తోటి సేవకులారా, దేవుని వెలుగులోకి వచ్చినటువంటి మనకి ఉన్న పని ఏంటంటే, పేతురు గారు చెప్తున్నాడు మొదటి శతాబ్దంలో, అతని యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము 1 ఏర్పాటు చేయబడిన వంశం మంది. ఒక సంబంధమైన విషయం కాదు. ఏర్పాటు చేయబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. వి ఆర్ బిలాంగ్ టు గాడ్. దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము. ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు రక్షించండిలే, అమ్మ దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడులే అని మురిసిపోవద్దు మీరు. ఎందుకు పిలుచుకున్నాడంటే, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఖాళీగా మీరు ఉండొద్దు.
ప్రతి క్రైస్తవుడు దేవుడి యొక్క సేవ చేయాలన్నది క్రైస్తవుల పట్ల దేవునికున్న అద్భుతమైన అనాదికాల సంకల్పం. మళ్ళీ చెప్తున్నా, నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా పిలవబడిన, రక్షింపబడిన ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు దేవుడి యొక్క పని చేయాలి. దేవుని యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయాలి. ఎప్పుడు? నెలకొక్కసారా? ఆదివారమా? కాదండి, సమయమందును అసమయం, అంటిల్ అవర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు వచ్చేంత వరకు లేదు, మనం సత్యాంత వరకు ప్రతి క్షణం కూడా దేవుడి యొక్క పని మనము చేయాలి. ఒక ప్రీచరే కాదు, ఒక ఇవాంజలిస్టే కాదు, ఒక డీకనే కాదు, ఒక ఎల్డరే కాదు ఈ కార్యక్రమం జరిగించేది. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఈ కార్యక్రమం చేయాలి అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్ థియరీ. అదే పాత నిబంధన గ్రంథములు అంటే దేవుడు తన సేవ చేయడానికి ఎవరిని పిలుచుకుంటే అందరిని పిలుచుకోలే. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా దేవుడు సేవ చేయాలంటే దేవుడు అందరిని పిలుచుకోలే. స్పెసిఫిక్ పర్సన్స్ మాత్రమే చూజ్ చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. లైక్ అబ్రామ్ కావచ్చు, నోవా కావచ్చు, ఇంకా మోషే కావచ్చు, ఇర్మియా కావచ్చు, ఎహెజ్కేల్ కావచ్చు, జకరియా కావచ్చు, ఇంకా ఎవరైనా సరే, చిన్న ప్రవక్తలు కావచ్చు, పెద్ద ప్రవక్త, వీరు మాత్రమే దేవుడి యొక్క సేవ చేయాలి. ప్రత్యేకంగా దేవుడు వారిని మాత్రమే ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుడి కార్యక్రమాలు జరిగించుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలు స్టడీ చేస్తే తేట తెల్లమవుతుంది. అదే నూతన నిబంధన గ్రంథం కింద గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, నూతన నిబంధన గ్రంథం కింద ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? క్రొత్త నిబంధన గ్రంథములో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏమండి? క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డది? మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త కాదు, ఏమండి, లూకా సువార్త కాదు, యోహాను సువార్త కాదు. ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథం కిందకి వస్తుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం కానించి నూతన నిబంధన గ్రంథం, నూతన చట్టం అనేది ఇంప్లిమెంట్ అయింది క్రైస్తవుల మధ్యలో. బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో నీకు ఎంత పట్టుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆర్ ప్రీచర్స్ లైఫ్. మీకు అర్థమవుతుందండి? యేసుక్రీస్తుల వారు క్రైస్తవుడా? యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు క్రైస్తవులా? కాదే. క్రైస్తవం ఎప్పటి నుంచి ప్రారంభించబడ్డది బైబిల్లో? తెలియాలి ఎలిమెంటరీ థింగ్స్ నో. మొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అప్పటి వరకు క్రీస్తు సంఘం ఉంది, వారు శిష్యులుగానే ఉన్నారు, కానీ క్రైస్తవులు అని పిలవలే వారని. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కాబట్టి 27 పుస్తకాలలో ఈ 4 పుస్తకాలు తీసేస్తే మిగతా పుస్తకాలను మనం స్టడీ చేస్తే దేవుడు ప్రతి క్రైస్తవుని, క్రైస్తవురాలని పిలుచుకున్నాడు అని అర్థమవుతుంది. ఎందుకు పిలుచుకున్నాడు వీరిని అని ఆలోచిస్తే, అతని యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయాలి. అదండి. ఈరోజు సంఘంలో 100 మంది, 200 మంది, 50 మంది క్రైస్తవులు ఉంటారు. వాళ్ళందరూ సేవ చేస్తున్నా ఒక సేవకుడే చేస్తుంటా సేవ. అర్థమైందా? నా ప్రయాసం అర్థమైందా? అర్థం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు సేవ చేయటం లేదు. సేవ చేసే బాధ్యత మాది కాదు, మా సేవకుడిదే ఈ బాధ్యత అని అంటున్నారు. అనుకోని సేవ చేయట్లేదు. ఇది కరెక్టా? ఒక సేవకుడినే పిలిచాడా దేవుడు? పిలువబడ్డ ప్రతి ఒక్కరు క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా సేవ చేయాలి. మరి చేయటం లేదే.
ఒక సేవకుడే చేస్తున్నాడే, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే సేవకులమైన మనము నేర్పాలి. ప్రేమైనటువంటి వారులారా, నేర్పాల. ప్రతి ఒక్క వ్యక్తి తనకు తెలిసిన జ్ఞానమును బజార్లోకి వెళ్ళిపోయి దాన్ని స్ప్రెడ్ చేయాలా, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. ప్రతి ఒక్కరికి అప్పచెప్పిన అద్భుతమైనటువంటి భాగ్యం. రైట్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. బాగానే చెప్పారండి, బాగానే చెప్పారు, బాగానే చెప్పారు. మరి ప్రతి ఒక్కరూ సేవ చేయాలనా? ఓకే, చేస్తాం. ఓకే, మీరు చెప్పారు కదా, బైబిల్లో కూడా ఉంది కదా, రేపటి నుంచి మేము సేవ చేస్తాం ప్రతి ఒక్కరు అని చెప్పేసి కాలు ఎగరేస్తారు. అంతే కదండి. ఈ మాటలను బట్టి అమ్మా ఇంతకాలం మాకు తెలవదు, మేము కూడా సేవ చేయాలి అని చెప్పేసి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు సేవ చేస్తారు. నేనేమంటున్నానంటే, పిలువబడ్డ ప్రతి ఒక్కరూ, ఏర్పాటు చేయబడ్డ ప్రతి ఒక్కరూ సేవ చేయడం కరెక్టే. మరి సేవ చేయాలంటే ఎవడు పడితే వాడు సేవ చేయొచ్చా? మరి ఇందులో ఫిల్టర్ లేదా? చేయొచ్చా అండి? అనేకమైనటువంటి ఎర్రర్స్ ఉంటాయి పిలువబడ్డ వారిలో. మైనస్ పాయింట్స్ ఉంటాయా ఉండవా? వాడి జీవితమే బాగుండదు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. తాగే వాళ్ళు ఉంటారు, తిరిగే వాళ్ళు ఉంటారు, రకరకాల కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు, బయట వచ్చి సంఘంలో పార్టిసిపేట్ చేసి దేవుని భయపరిచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారందరూ కూడా సేవ చేయాలంటే మరి చెయ్యొచ్చా? అలాంటి వారిని యాక్సెప్ట్ చేస్తుందా గ్రంథం? ప్రియమైనటువంటి వారులారా, మనం ఆలోచించాలి. దేవుని ప్రణాళికలో పిలువబడ్డ ప్రతి ఒక్కరూ సేవ చేయాలి, బాగుంది. మరి సేవ చేయడానికి, సేవ చేసేటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉండకుండానే చేయాలా? లక్షణాలు ఉండాలంటారా, ఉండకుండానే సేవ చేయాలంటారా? ఉండాలి. ఎందుకు అంటున్నానంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి ఏ పని చేయాలన్నా వానికి కొన్ని లక్షణాలు ఉండాలి. లక్షణాలు లేకపోతే వాడు ఏ పని కూడా లోక సంబంధంగా చేయలేడు. am I right? ఒక డాక్టర్ పని చేయాలన్నా, ఇంజనీర్ పని చేయాలన్నా, ఒక వడ్రంగి చేయాలన్నా, ఏ పని చేసేవారు ఆ పని చేయాలన్నా వారు కొన్ని లక్షణాలు ఉండాలి. లక్షణాలు లేకుండా ఆ వ్యక్తులు పనులు చేయలేరు. ఇన్ కేస్ ఒకవేళ చేశారంటే సక్సెస్ గారు వారు. అర్థమవుతుందిగా? సక్సెస్ గారు. సో ఇది వాస్తవమైనప్పుడు మరి దేవుడు పని చేయాలనుకున్నటువంటి వారు కూడా లక్షణాలు ఉండాలంటారా వద్దంటారా? లక్షణాలు లేకుండానే చేయొచ్చా? బాగా ఆలోచించండి. ప్రేమన్న దేవుని పిల్లలారా, పేతురు గారు ప్రతి ఒక్కరు సేవ చేయాలని చెప్పేసి అన్నాడు, కానీ కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళి మరి సేవ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉండాలి, ఉన్నటువంటి వాడే సేవ చేయాలని చెప్పేసి అక్కడ చెప్పలేదండి. మరి చెప్పకపోతే ఎలాగ అర్థమైంది మనకి? ఎలా గ్రహిస్తాము, ఎలాగ సేవ చేస్తాము? అది తెలియకుండా, అర్థం కాకుండా మనం సేవ చేసినా కూడా తప్పే. అమ్మ బైబిల్లో రాయబడ్డదిలే, నేను కూడా సేవ చేస్తా అంటే కుదరదు. కాబట్టి సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరమైనటువంటి మనం, ఇంకా ఎవరైనా సరే సేవ చేయడానికి ముందుగా నాకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటన్న సంగతి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. సేవ చేయడానికి నాకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా లేవని కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని పేతురు గారు కొంచెం హైడ్ చేశాడు, కానీ బైబిల్లో సూపర్ థియరీ తెలిసిన అపోస్తుడైన పౌలు అడ్వాన్స్ అయిపోయి సంఘములకు ఏం చెప్పిండో, పర్సనల్ శిష్యులకి ఏం చెప్పిండో ఒక్కసారి అక్కడికి వెళ్దామండి. ఇది మనసులో పెట్టుకొని సేవకులకి ఉండవలసిన లక్షణముల గురించి పౌలు గారు ఏం చెప్పిండో ఒక్కసారి తెలుసుకుందామంటారా వద్దంటారా?
ఎందుకంటే సమస్తమును మీరు పరిశీలించి మేలైన దాన్ని టేకప్ చేయండి అని అంటున్నాడు. పరిశీలించకుండా మనం ఫీల్డ్ లో దిగామనుకో అడ్డంగా బుక్ అయిపోతాం. ఎవరికి? అందరికీ బుక్ అయిపోతాం, దేవునికి కూడా బుక్ అయిపోతాం. కాబట్టి నువ్వు ఏమి వినుచున్నావో యేసు అంటున్నాడు, జాగ్రత్తగా విను అంటలే, ఏమంటాడు? చూసుకో. నువ్వేమి వినుచున్నావో ఈ అంశాన్ని గురించి జాగ్రత్తగా విను అంటలే, జాగ్రత్తగా చూసుకో. చూసుకోవాలి ప్రియమైనటువంటి సేవకులారా. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకుందాం పౌలు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అన్న సంగతి. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం తీయవలసిందే. అందరు తీయాలండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఓ కుమారుడా తిమోతి, నువ్వు ఎలాగుండాలో తెలుసా? దేవుని ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనడానికి జాగ్రత్త సుమి అంటాడు. మీ పక్క ముట్టి పెద్ద ఆయన ధ్యానిస్తున్నట్టు చూడండి. ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం ధ్యానిస్తున్నారా? కొంచెం ఇక్కడే ఉండండి నాన్న. ప్రయాసపడి వచ్చారు కదా, జాగ్రత్తగా ఉండాలి. మొహం కట్టుకుంటావా? అవసరం లేదా? జాగ్రత్తగా ఉండదు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ప్రియ శిష్యుడు, ప్రియ కుమారుడు. పౌలు గారు అపోస్తలుడైనటువంటి వారు, వీరు దేవుని సేవకుడు. అద్భుతమైన రీతిలో ఆసియా ఖండం అందంతటా సేవ జరిగించినటువంటి వ్యక్తి. ఇతను సువార్తికుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తున్నాడు, 2వ పత్రిక. అంటే తిమోతి కూడా సేవ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈయన సీనియర్ దేవుడి పనిలో. ప్రియ శిష్యుడు. శిష్యుడిని కాపాడుకోవాలంటారా వద్దంటారా? చెప్పాలి, తెలవని విషయాలు చెప్పాలా సీనియర్. కాబట్టి పత్రిక రూపేణ తెలియజేస్తున్నాడు, నా కుమారుడా తిమోతి, చెప్పవలసిన సంగతులన్నీ చెప్పి నువ్వు సేవ చేస్తున్నావు కదా, మరి ఆలోచించి చేస్తున్నావో అనాలోచితంగా చేస్తున్నావో, పిలువబడ్డ గనక నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో నువ్వు సేవ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ సేవ చేసేటటువంటి నీకు మాత్రం ఈ లక్షణం ఉండాలి అని అంటున్నాడు. ఏంటి లక్షణము? ఒకటి, దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా ఉండాలి అని అంటుండండి. అమ్మా ప్రజలు చూడండి, దేవుని ఎదుట సేవకుడు ఎలాగ ఉండాలటండి? ఇప్పుడు నా ఎదుట మీరు ఎలాగున్నారు? మీరు కూర్చొని ఉన్నారు. నా వైపు చూస్తారా, వెనక వైపు చూస్తున్నారా? అది యోగ్యత అంటే. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఎదుట సేవకుడు యోగ్యునిగా ఉండాలి. సేవకులు, దేవుడు సేవ చేసే సేవకులు, ప్రియమైన వారులారా, యోగ్యులుగా ఉండాలి. యోగ్యులు, బి డిలిజెంట్ ఇంగ్లీష్ లో. యోగ్య ప్రవర్తన గలవారై దేవుని ఎదుట సేవ చెయ్యాలి. మనమంతా సేవకులమేగా? సేవకులమా కాదా? సేవకులమే కదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడుగుతున్నా, సేవకులమే. బ్రదర్ నేను ఖమ్మం నుంచి వచ్చాను, సేవ చేస్తాను అని చెప్పేసి అంటున్నావు కదా, నువ్వు ఏ గురువైనా బ్రదర్ అని మిమ్మల్ని అని అనుకో, ఏమనుకుంటారండి మీరు? ఏం బ్రదర్ మేము అంత పిచ్చోళ్ళమా, అంత ఎగ్గలమా, తెలివి తక్కువ వాళ్ళమా అంటే యోగ్యులము కాకుండానే సేవ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఏం బ్రదర్ ఏం ప్రశ్న వేస్తున్నారు మీరు? మేము యోగ్యులమో కాదో మా సంఘం దగ్గర రాండి, మీరు సంఘస్థులు అడగండి అంటామా అనమా?
అంటే నేను వాస్తవాలు చెప్తున్నానా లేని చెప్తున్నానండి? వాస్తవాలు చెప్తాను. అంటే ఏ సేవకుడిని మనము టచ్ చేసినా సరే ఆ సేవకుడు ఏమంటే నేను యోగ్యునే బ్రదర్ అని చెప్పేసి అంటాడు. గుండె మీద గట్టిగా చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. నేను యోగ్యుణ్ణి, నేను యోగ్యురాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. తెలారా అర్థం చేసుకోండి. ఎవడికి వాడు నేను యోగ్యుణ్ణి, నేను సేవ చేస్తున్నానని చెప్పడం కరెక్టేనా అండి? మనం యోగ్యులము కాదా ఎవరు సర్టిఫై చేయాలి? దేవుడు. అవునా కాదు? దేవుడు కాకుండా దేవుణ్ణి మినిమైజ్ చేసేసి మనంతట మనమే యోగ్యులు అని చెప్పుకున్నాం అనుకో, సేవ చేయకుండా సేవ చేతనని చెప్పుకున్నాం అనుకో, అది కరెక్టేనా? అర్థం చేసుకోండి ప్రియులారా. మనము దేవుని ఎదుట ఎంతవరకు యోగ్యులం అన్న సంగతి మనల్ని కలగజేసిన, మనల్ని ఏర్పాటు చేసుకున్న పరమతండ్రి చెప్పాలి. ఆ యోగ్యత పత్రం ఆయన ఇవ్వాలి. ఏమండి, ఖమ్మం నుంచి వచ్చి నేను చెప్తున్నాను అనుకుంటాను ఈ విషయం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఉత్తరము రాస్తూ ప్రియులారా ఏం చెప్పిండో ఒక్కసారి 2వ కొరింథీలోకి వెళ్దాం. 10వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు, కానీ తనను తాను మెచ్చుకున్నవాడు ఉత్తిదే. ఏమండి, బైబిల్లో ఉందా లేదా? అంటే బైబిల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే ఆన్సర్ కూడా బైబిల్ నుంచి రావాలి. బ్రదర్ అర్థమవుతుందా? మనం ఎంతవరకు దేవుడి దగ్గర దేవుని ఎదుట యోగ్యులమా కాదనైతే మనం సర్టిఫికెట్ చూపించొద్దు ప్రపంచానికి. మనమంతా సేవకులమే ప్రియమైన వారులారా, సేవకులమే. కానీ దేవుని ఎదుట యోగ్యులమా కాదా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో వచ్చి పరీక్ష చేయడు, పరిశీలించడు. ఏమండి, ఒక మాట చెప్తాను. మనం యోగ్యులమా కాదా అనేది ఒకటి చెప్పాలండి. మనకి తెలవదా అండి? లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎంతవరకు కరెక్ట్, ఎక్కడెక్కడ మిస్టేకులు చేశాము, ఎలాగ మన బ్రతుకులున్న సంగతి మనకు తెలవదా అండి? ఎలా చెప్పగలుగుతున్నా? ఒక మనుషునిలోని సంగతుల్లో మనుష్యాత్మకే తప్ప అసలు ఎవడికి తెలుస్తుంది? పక్క ఉంటోనికి అసలు సంఘానికి తెలుతుందా? ఎవరికి తెలియదు. మనకి తెలుస్తుంది, పరమ తండ్రికి తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము యోగ్యులమా కాదనేది మనము చెప్పుకోకూడదు. యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్స్ గా ఎవరు చెప్పాలి? ప్రభువు మెచ్చుకోవాలి. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తనను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. 40 ఏళ్ళ ఇంట్రెస్ట్ నాది, 30 ఏళ్ళ సేవ నాది, 25 ఏళ్ళ సేవ, రెవరెండ్, బిషప్, అది ఇది. ఏంటండి ఈ ట్యాక్స్? నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు చెప్పుకుంటావా? నీ గురించి నువ్వు ఆ డబ్బా కొట్టుకునేది? నీ డబ్బా ఎవరు కొట్టాలా? తండ్రి కొట్టాలా డబ్బా? నిజంగా ఈయన నా సేవకుడు, యోగ్యుడు, ఆయన చెప్పాలండి, ఆయన మెచ్చుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్తుంది ఈ దైవ సేవకుల యొక్క కాన్సెప్ట్? అర్థం చేసుకోండి. ఏమంటే నేను బోధిస్తున్నానంటే నేనేదో పవిత్రుడని మీరు కాదని కాదండి. ఇది నాకు వర్తిస్తుందండి. బోధించువాడా, ఫస్ట్ నీకు నువ్వే బోధించుకోవా? నేను కూడా బోధించుకుంటున్నా, నాకు కూడా వర్తిస్తుంది. నా గురించి చెప్పాలంటే పరమతనే చెప్పాలి. ప్రేమైన వారులారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. లేఖనములో ఉన్న డెప్త్ ఏంటో గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. సో మనం యోగ్యులమో కాదో చెప్పాలంటే ప్రభువే చెప్పాలన్నమాట. మరి ప్రభు చెప్తాడా చెప్పడా? ఏమండి, ప్రభు చెప్తాడా చెప్పడా? ప్రభు మెచ్చుకోవాలంటాడు పౌలు. బైబిల్ గ్రంథంలో ప్రభు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా ఆయన సేవకులని?
చూద్దాం. ఇందును గూర్చి లేఖనం ఏమంటుంది? మనకి ఊహలు వద్దు. ప్రభు చెప్పకపోతే పౌలు యొక్క స్టేట్మెంట్ తప్పు. ప్రభు చెప్పడం అనాలమా? మరి ప్రభు చెప్పాడు ఎక్కడన్నా అని ఆలోచిస్తే మనందరికి తెలుసు. స్పీడ్కి చెప్తాను నేను యేసుక్రీస్తుల వారి గురించి. యేసుక్రీస్తు వారు కూడా మనకంటే ముందు దేవునికి సేవకుడే. సేవకుడా కాదా? నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు అంటాడు యేసును పట్టుకొని. యేసు ఎంతకాలం జీవించాడు భూమి మీద? 33 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు. ఏ ఏ ప్రాంతంలో చేశాడు? ఇక్కడ ఆగిపోతాను. యూదయ, సమరయ, గలియ ప్రాంతం అంతటా సేవ చేశాడు. ఓకే, సేవని ఫినిష్ చేసే టైం ఏర్పడ్డప్పుడు దానికంటే ముందు యేసుని గురించి తండ్రి ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3:17 ఈయన, చదవండి గట్టిగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము వచ్చేసింది. అంటే యేసుని గురించి ఇక్కడ ఎవరు మెచ్చుకుంటున్నారు? తండ్రే, ప్రభువే మెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, ఈయనే అన్నాడంటే మిగతా వాడు కాదన్నట్టేగా. అప్పుడు సేవకులు లేరా అండి దేవుడికి? యేసు టైములో దేవునికి యేసు కాకుండా మిగతా వారు సేవకులు లేరా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేక మంది ఉన్నారు కదా. రాజులు కూడా ఉన్నారు కదా, యూదా రాజులు దేవుడు సేవకులే కదా. మరి ఏనే నా ప్రియ కుమారుడు అంటే మిగతా వాళ్ళంతా తప్పన్నట్టేగా. ఈ ఊర్లో ఇతను ఒక్కడే మంచోడు అంటే మిగతా వాళ్ళంతా తప్పన్నట్టే కదండి. ప్రియులారా, అర్థం చేసుకోండి. యేసు విషయంలో ప్రభు మెచ్చుకొని రివార్డ్ ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, హి ఈస్ మై బిలవడ్ సన్, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యేసుని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏం చెప్పాడు పౌలు గారు? ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదని చెప్పేసి అన్నాడండి. అంటే ప్రభు మెచ్చుకోవాల. ప్రియులారా, మనం ఎంతవరకు జెన్యూన్ గా సేవ చేస్తున్నాము అసలు ఏంటంటే ఆయన మెచ్చుకోవాలి. యేసుని మెచ్చుకున్నాడు ఆయన. దావీదుని మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదా బ్రదర్? ఇదేనండి, దావీదుని మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదా? దావీదును మెచ్చుకున్నాడు. దావీదు ఏం చేస్తే మెచ్చుకున్నాడు? ఊరియా భార్యను ఉంచుకున్నందుకు, అంతో పాపం చేసినందుక? దావీదు జీవితంలో ఆ ఒక్క మిస్టేక్ తప్ప మరి ఎప్పుడు కూడా తప్పు చేయలేదండి. తప్పు చేశాడు, క్షమాపణ అడిగిండు, దేవుడు క్షమించిండు, అయిపోయాడు. ఆయన చచ్చేంత వరకు అద్భుతమైన రీతిలో దేవుడి యొక్క సేవ జరిగించాడు. ప్రియమైన వాళ్ళ, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసుకున్నట్టుగా ఉండి వదిలిపెట్టి క్షమించేశాడు, అయిపోయింది. చనిపోయేంత వరకు పిల్లరా అద్భుతమైన రీతిలో దేవుడు సేవ జరిగించాడు దావీదు. దావీదు విషయంలో దేవుడు మెచ్చుకున్నాడా? రిజెక్ట్ చేశాడా? అపోస్తల కార్యం ఎందుకంటే మనకు ఊహల వద్దు, వాక్యమే వద్దు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడని అనే కాన్సెప్ట్ ను బ్రెయిన్ లో పెట్టి పరిశీలన చేస్తున్నాం మనం. పౌలు గారి స్టేట్మెంట్ టిక్ పెట్టాలా, కొట్టివేయాలా అనే దాన్ని ఆలోచిస్తున్నాం మనం. నిజంగా ప్రభువు మెచ్చుకుంటాడా సేవకులని అనే విషయంలో దావీదు గారి గురించి మనం పరిశీలిస్తున్నాం. ఓకే, దావీదు గురించి ఏమంటాడు? అపోస్తల కార్యం 13:22 చదవండి. అపోస్తల కార్యము 13:22 ప్రేమైన వారులారా, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన అంటే పరమ తండ్రి, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు ఎలాగంటే అతడు నా ఉద్దేశములన్నా ఆఫ్ క్వార్టర్. మీరు అర్థం చేసుకోండి,
అతడు నా ఉద్దేశములు నా ప్రణాళికలు అన్ని నెరవేర్చినని చెప్పి దావీదుని గురించి సర్టిఫై చేస్తున్నాడు, మెచ్చుకుంటాడు దావీదుని. ఏమండి, దేవుడు నిజంగా ఎలాంటి వాడు తెలుసా అండి? మనం ఎలాగుంటే అలాంటి సాక్ష్యం చెప్తాడండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. మనం పాపి అయితే నువ్వు పాపిరా అంటాడు, పరిశుద్ధులమైతే మనం పరిశుద్ధుడురా అంటాడు. ఆయన కరెక్ట్గా చెప్తాడు. మరి మన దేవుని సేవకులారా, ఇక్కడ ప్రభువే దావీదును మెచ్చుకుంటూ ఉంటున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పేసి అన్నాడు. అంటే దీన్ని బట్టి, ఈ రెండు సందర్భాలని బట్టి మనకి ఏమి తేటతెల్లమైంది? మనము యోగ్యులము కాదా అని మనం కాదు చెప్పుకునేది, మన గురించి తండ్రి అయిన దేవుడు మాత్రమే చెప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ స్కెచ్ అంతా, ఈ ప్రాజెక్ట్ అంతా పౌలు గారు బ్రెయిన్ లో ఉంది కనుక మేలైనది ఎరిగి ఉండి చెప్పకపోతే తప్పైపోదని తన ప్రియ కుమారుడైన తిమోతికి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడదు. ఏం చెప్పాడు? అక్కడికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యుడిగాను ఉండాలి నా కుమారుడా తిమోతి. నీకు నువ్వే కాళ్ళెగరై చెప్పుకోవద్దు. నీ గురించి బయట వ్యక్తులు దేవుడు చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి యోగ్య ప్రవర్తన గలవాడే నువ్వు జాగ్రత్తగా సేవ చేయని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడండి? సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి అంటున్నాడు. ఏమండి, సేవకులకి ఒక యోగ్యత ఉంటేనే సరిపోదు. అర్థం చేసుకోండి. నాకు యోగ్యత ఉన్నది, మిగతాయి లేకపోయినా పర్వాలేదు, దేవుడు సేవ చేస్తాను అని సేవ చేస్తే కుదరదు బ్రదర్స్. అర్థం చేసుకోండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు బయట ఉన్న పక్క పెడతాం, సేవకులు వినును గాక. ఎందుకంటే ఇంపార్టెంట్ పర్సన్స్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, అది అవసరమా మనకి? శాపానికి గురి కావద్దు. గురి కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా మనం వినాలి. సేవకుల యొక్క లక్షణములను గురించి లక్షణంగా చెప్తున్నా మీకు. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే రీతిలో ఇంజెక్ట్ చేస్తున్నా. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయం పోతే ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి సేవకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రధానమైనది యోగ్యులుగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఆ యొక్క సేవకుడు ఉండాలి. సిగ్గుపడొద్దు. సిగ్గుపడుతూ ఏమండి పని చేయొచ్చా అండి? ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా వాడు చేసే పని వాడు చేసుకుంటూ సిగ్గుపడ్డాడు అనుకోండి, ఆ పనిలో వాడు సక్సెస్ అవుతాడా? కొంచెం అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఒక వడ్రంగే కానీ, ఒక తాపీ మేస్త్రే కానీ, ఒక డాక్టరే కానీ, ఏ టీచరే కానీ, ఒక బిజినెస్ దారుడే కానీ పని చేసుకుంటూ సిగ్గుపడతాడు వాడు. కూరగాయలు అమ్మేటప్పుడు, మట్టి మోసేటప్పుడు సిగ్గుపడతారు ఎవరన్నా? సిగ్గుపడరు. సిగ్గుపడితే వాడి కుటుంబం వాడు లాస్ అయిపోతారు. కాబట్టి ప్రియులారా, సిగ్గుపడరు. మరి ఇది వాస్తవమైనప్పుడు దేవుడి యొక్క పని చాలా శ్రేష్టమైంది. అవునా కదా? దేవుడు పని చాలా శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైనటువంటి పనిని యోగ్యులైనటువంటి మనము సిగ్గుపడుతూ చేయొచ్చా? ఒక బజార్లోకి వెళ్ళి ట్రాక్స్ ఇచ్చేటప్పుడు, పత్రికలు ఇచ్చేటప్పుడు మా వాడు చూస్తాడా వీడు చూస్తాడా అని సిగ్గుపడుతూ మనము చేయొచ్చండి ఆ పని. బైబిల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, గాస్పల్ ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడే కానీ, గృహ దర్శనాలు అప్పుడే కానీ, బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళేటప్పుడే కానీ సిగ్గుపడుకుంటే ఈ కార్యక్రమాలు చేయొచ్చా? నా కుమారుడా, బయట వాళ్ళు ఒకవేళ చేస్తే చేయొచ్చు కానీ తిమోతి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆల్రెడీ యోగ్యుడివి,
ఇంకా నీ దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటంటే సిగ్గుపడకుండా పని చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పుల్ అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు తిమోతికి చెప్పడమే కాదు, సిగ్గుపడకుండా దేవుడు పని చేయాలి తిమోతి అని సలహాలు ఇచ్చేటోడే కాదు, సలహాలు ఇవ్వటానికి ముందు సిగ్గుపడకుండా ఆయన సేవ చేయాలి. సిగ్గుపడుతూ చేసిండా పౌలు గారు? సలహాలు ఇచ్చాడు. సిగ్గుపడకుండా చేశాడండి? సిగ్గుతో చేశాడా, సిగ్గు లేకుండా చేశాడా? చూద్దాం. ఇందులో గురించి మళ్ళీ లేఖనం ఏమంటుంది? రోమపత్రిక దయచేసి అందరు తీయాలండి. 1వ అధ్యాయము 16వ వచనము. నేను ప్రతి దానికి లేఖనం చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి ఊహలు వద్దు, వాక్యమే బేసు గనక మీకు తెలియజేస్తున్నాను. పౌలు గారు సలహా చెప్పే సలహాదారుడుగానే ఉన్నాడా, దాన్ని ఏమైనా పాటించిండా అనేది మనం ఆలోచిస్తున్నాం. సత్యవాక్యములను సరిగా విడగొడుతున్నాం. మనం సరిగా విడగొట్టడం, ఉపదేశించడం, విభజించడం అండి. సో ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను అసలు కాను అని చెప్పేసానండి. సువార్తను గూర్చి సిగ్గుపడేటువంటి వాడని కాను అని చెప్పేసానండి. చెప్పడమే కాదు, చెప్పడం నా ధర్మము, ఆ తర్వాత చెయ్యటం కూడా అంతకంటే ఎక్కువ ధర్మము. నేను సువార్తను గూర్చి సిగ్గుపడేటువంటి వాడిని కాదు అని చెప్పేసానండి. ప్రశ్న ఏంటంటే, ఈయన సిగ్గుపడకుండా సువార్త ప్రకటించిండా పౌలు గారు? నా ముందే ఉన్నారు కదండి, ఇక్కడ ఇజ్జతికే సవాల్ వాక్యం చెప్తాను. ఆయన చెప్పడమేనా లేకపోతే చేశాడా? ఆలోచించాలి. సిగ్గుపడకుండా ఎక్కడెక్కడ ఏ ప్రాంతం తిరిగి సేవ చేశాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము మళ్ళీ రోమపత్రికలోకి వెళ్దాం. ప్రియులారా, ఒక్కసారి మనము చూద్దాం. రోమపత్రిక దయచేసి అందరు తీయాలి. రోమపత్రిక 15వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నా చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయము 18. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి ఏం చేశాను తెలుసా? సిగ్గుపడకుండా యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరొకని పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయనని గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయకుండా లేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపబడని మిక్కిలి ఆశ గలవాడనయుండి సిగ్గుపడకుండా అలాగున ప్రకటించి తిని. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఏం చేసిండండి? మాటలు చెప్పేటోడా పౌలు గారు? శాతలండి. దేవుని సేవకుడికి యోగ్యత ఉండాలి, సిగ్గు లేకుండా దేవుడు సేవ చేయాలి. సేవకులు సిగ్గుపడుతున్నారు. దేవుని జ్ఞానం ప్రకటించడానికి, బైబిల్ క్లాసులు కండక్ట్ చేయటానికి, స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేయటానికి, గాస్పుల్ మీటింగ్స్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, డాన్ ప్రీచింగ్ చేయటానికి సిగ్గు. అదంతా ఎందుకంటే బైబిల్ సంకలం పెట్టుకొని పోగలమా? ఇక్కడి నుంచి మన ఇంటికి మనకు ఆ గడ్స్ ఉన్నాయా అండి? ఇక్కడి నుంచి మన ఇంటికి పోతాం కదా, బైబిల్ని సంకలో పెట్టుకొని పోతాం మనం. ఏమో వాడేం చూసి వీడియోని చూసి
బయట వారు చూసి ఏం కామెంట్ చేస్తారో ఏమనుకుంటారో అన్నది జిప్పులు పెట్టి గట్టి కనపడకుండా తీసుకెళ్తాం. బస్సులో కూర్చున్నట్టు కూడా అంతే కనపడే క్రైస్తవులను చెప్పుకోవడం కూడా ప్రియులారా అదే అండి దారుణమైనటువంటి సంగతి. ఎవరు క్రైస్తవ సంగతి అంటలే, నేను సేవకుల గురించే మాట్లాడుతున్నా. ప్రియులారా సిగ్గుపడొద్దండి. ఎవరు దొంగతనం చేస్తే ఇంకేదో చేస్తే సిగ్గుపడొచ్చు. దేవుని పన్నండి. సేవకుడికి సిగ్గుండకూడదు. కాబట్టి సిగ్గుపడకుండా ఎన్ని ప్రాంతాలకి తిరిగి దేవుడు సేవని అద్భుతమైన రీతిలో ప్రియులారా పౌలు గారు జరిగించాడు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగ గ్రంథం రాస్తూ ఏమన్నాడు తెలుసా? 9వ అధ్యాయం 10లో చేయుటకు నీ చేతికి వచ్చిన వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఈ మాటలో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోండి. చేయుటకు నీ చేతికి వచ్చిన, అది నడిపింపు కార్యక్రమే కావచ్చు, పాటలు పాడే కార్యక్రమం కావచ్చు, బోధించే కార్యక్రమం కావచ్చు, ఏమండి వచ్చినటువంటి సేవకులకి సర్వింగ్ చేసే కార్యక్రమం కావచ్చు, ఫుడ్ ప్రొవైడ్ చేసే కార్యక్రమం కావచ్చు, వచ్చిన బిడ్డలకు అన్నం పెట్టే కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా సిగ్గుపడకుండా చెయ్యి. ఎందుకు? నువ్వు ఎట్లాగో ఒకరోజు స్విచ్ ఆఫ్ అవుతావు, పాతాళ లోకానికి పోతావు. నువ్వు పోయే లోకం మందు అక్కడ నడిపించాలన్నా ఛాన్స్ ఉండదు, పాటలు పాడాలన్నా ఛాన్స్ ఉండదు, వాక్యం చెప్పాలన్నా ఛాన్స్ ఉండదు, ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా ఛాన్స్ ఉండదు, బైబుల్ని న్యూ టెస్టిమెంట్ ఇవ్వాలన్నా అక్కడ ఛాన్స్ ఉండదు. ఏదైనా కూడా పని చేయాలంటే భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు, దేహంలో సజీవుడిగా ఉన్నప్పుడే కుదురుతుంది. కాబట్టి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిలో లోపము లేదనుకుంటే చెయ్యి. ఆరోగ్యంగా ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా చేయవలసిందే. లోపం ఉంటే చేయకుంటుండు, లోపం లేదంటే చేయడమే. కాబట్టి ప్రేమైన వారులారా సిగ్గుపడకుండా దేవుని సేవను మనము చెయ్యాలి. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ అలాగే జరిగించారండి. ఇర్మియా గ్రంథాన్ని మీరు చదవండి ఒకసారి, ఆ మొదటి అధ్యాయం లాస్ట్ వరకు. ఎక్కడ సిగ్గుపడ్డండి? ఎందుకు నేను సిగ్గుపడాలి? నా తండ్రి కొరకు, నా తండ్రి కార్యక్రమాలు జరిగించు, ఎందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడకుండా అద్భుతమైన రీతిలో ప్రియులారా ఇర్మియా గారు దేవుడి యొక్క పని జరిగించాడు. యేసుక్రీస్తుల వారంతే, పౌలు గారంతే, తిమోతి అంతే. చాలా మంది గ్రంథంలో రికార్డు చేయబడ్డ వాళ్ళందరూ కూడా సామర్థ్యం కలిగిన వారు, సిగ్గు లేకుండా దేవుడి యొక్క పని జరిగించారు ప్రియులారా. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:4 ప్రార్థన చేస్తామనండి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఆపాపనడా క్వార్టర్ అన్నడ. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని నేను సేవకునిగా. సిగ్గుపడ్డాండి ఎక్కడికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారు. ఏం బ్రదర్, యోదయ సమరయ గలిలయ ప్రాంతంలోకి వెళ్తూ సేవ చేస్తున్నాము, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఎక్కట్లా నా పరిస్థితి సిగ్గుపడ్డా? ఎక్కడ సిగ్గుపడలేదండి. మొహమాటము లేకుండా చెప్పాడు. మళ్ళీ ఎక్కడ కూడా కథల గుదలు అనుకున్నాడు. ఎక్కడ కూడా వీరికి చెబితే వాళ్ళకి చెప్తే కౌంటర్ గా ఏమైనా మాట్లాడతారేమో, నన్ను ఏమైనా ఖండిస్తారేమో, గద్దిస్తారేమో అనుకోలే. వాళ్ళు ఏదన్నా అనుకోని నేనైతే సిగ్గుపడొద్దు, అసలు వచ్చింది ఆ పని చేయడానికి వరకు అని చెప్పేసి సిగ్గుపడకుండా ప్రియులారా జరిగించి వెళ్ళిపోయారండి వాళ్ళందరూ కూడా. కాబట్టి నా కుమారుడా తిమోతి ఏమంటాడండి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15లో దేవుని ఎదుట యోగ్యుడిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివారుగాను, ఇంకా నువ్వేం చేయాలి తెలుసా? అలాగ వండుకుంటూ సత్యవాక్యం, నీ ముందున్న సత్యవాక్యాన్ని నువ్వు బోధించేటప్పుడు ఏం చేయాలి తెలుసా? సరిగా ఉపదేశించాలి అంటున్నాడు. నువ్వు యోగ్యుడిగా ఉండాలి,
సిగ్గుపడకుండా సేవ చేయాలి. దేవుని యొక్క మాటలను బోధిస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? సరిగా ఉపదేశించాలి. సరిగా ఉపదేశించాలి. ఉపదేశించే కాడ ఒక అంకె ఉంటది, కింద చూడండి. 3 మూల భాషలో సరిగా విభజించాలి అని అంటాడు. దేవుని యొక్క జ్ఞానం నువ్వు చదివి బోధించేటప్పుడు సరిగా విడగొట్టి విభజించి అర్థం చేసుకొని ఫస్ట్ నీకు క్లారిటీ అనిపించినప్పుడే దాన్ని బోధించు అని అంటాడు. మీకు అర్థమవుతుందా అండి? సేవకులు చేయవలసిన పని ఏంటంటే బైబిల్ ఓపెన్ చేసి కళ్ళ ముందు కనపడ సందర్భాన్ని చదివి యాజ్ ఇట్ ఈజ్ గా బోధించొద్దు. తప్పైపోయింది. చదవబడుచున్నది నీకు ఎంతవరకు అర్థమవుతుంది సరిగా విభజించి అర్థం చేసుకో. దేవుడి జ్ఞానమును సరిగా విభజించకుండా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, తేడా దొరుకుతుంది, తేడాలు వచ్చేస్తుంది. శాపానికి నువ్వు గురవుతావు, నీ బోధ విన్న వాళ్ళు కూడా గురవుతారు. కాబట్టి నా కుమారుడా, గ్రంథాన్ని నువ్వు ఓపెన్ చేసి చదివేటప్పుడు సరిగా విడగొట్టు, సరిగా విభజించు అంటాడండి. విభజించాలి. ఎందుకు సరిగా విభజించాలి అని అన్నాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తంటే, దేవుడి జ్ఞానము 66 పుస్తకాలలో అంతా ఒక దగ్గరే లేదు. ఒక టాపిక్ కి సంబంధించిన దేవుని జ్ఞానము 66 పుస్తకాలలో ఒక్క దగ్గరే లేదు. కొంత ఇచ్చట, కొంత అచ్చట, మరికొంత అచ్చట ఉన్నది. దేవుడి లక్షణాలు అనే సబ్జెక్టును బోధిస్తున్నా, ఒక్క లేఖనం మీదనే వేసి బోధిస్తున్నాను. నేను ఎక్కడెక్కడనే తిరుక్కుంటూ వస్తున్నానండి, ఎక్కడికెక్కడికో వెళ్ళుకుంటూ వస్తున్నాను. ఎందుకు వెళ్తున్నా? దేవుడి జ్ఞానం ఒక దగ్గర లేదు. 66 పుస్తకాలలో దేవుడు దీన్ని రా మెటీరియల్ గా పెట్టాడు, అంటే ముడి పదార్థంగా ఉంచిండు. అప్పుడు మనం ఏం చేయాలంటే సేవకులము సమస్తాన్ని పరిశీలించి మేలైన దానిని చేపట్టాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక. అందుకొరకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, యెహోవా గ్రంథమును చెప్పండి. గ్రంథం ఎవరిదాట? యెషయాది గ్రంథం కాదు, ఇర్మియాది కాదు, యెహెజ్కేలుది కాదు. గ్రంథం ఎవడిది కాదు, ఎవడిది కాదు. గ్రంథము పరమ తండ్రిది. కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకో అంటాడు అక్కడ. ఎందుకు? దేని జత పక్షి, కింద లేఖనం చదవండి మీరు అక్కడ, దేని జత పక్షి దానికి ఉండక మానదు అని అంటాడండి. చదివారు ఎప్పుడు మీరు ఈ విషయం? యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకోండి అని ఆగలే. ఎందుకంటున్నా తెలుసా? దేని జత పక్షి, ఏ సబ్జెక్టుకు సంబంధించిన దాని జత పక్షి, ఆ లేఖనము దానికి ఉండక మానదు, ఉంటది. నువ్వేం చేయాలంటే ఎదిగి దాన్ని పట్టుకో. సేవకులకి ఏడదండి, టైం ఏడదండి, లేదు. ఎవరో చెప్పిన వాటిని కాపీ కొట్టి అంతే. పరిశీలన చేయాలి. ప్రేమైన వారులారా, జాగ్రత్తగా స్టడీ చేయాలి. బైబిల్ని పట్టుకోవటం కాదు. పట్టుకున్నాగా మనం, పట్టుకున్నాం పట్టుకోలేదా? పట్టుకోవటం ఇంపార్టెంట్ కాదు, పట్టుకున్న దాంట్లో నీకు ఎంత పట్టు. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? పట్టుకున్న దాంట్లో నీకు ఎంత పట్టుంది యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. అదే లోకం అడుగుతుంది రేపు. ఒక హేతువాది అడుగుతాడు, ఒక కమ్యూనిస్ట్ అడుగుతాడు, ఒక శాస్త్రవేత్త అడుగుతాడు, నాస్తికుడు అడుగుతాడు. ఏం చెబుతావు? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని చదువుతాం ఫస్ట్ లేఖనం. తర్వాత రెండో లేఖనం దగ్గరికి వెళ్తాం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేనని వెళ్ళిపోతాం. వాడు అడుగుతాడు, ఆదిలో దేవుడు భూమి ఆకాశాన్ని సృజిస్తే మరి మధ్యలో ఉన్న వాటిని ఎవడు సృజించాడండి? మధ్యలో ఉన్నాయా లేవా? భూమి ఆకాశానికి మధ్యలో. మరి వీటిని ఎవడు సృజించండి వాడు అడిగింది అనుకో, బుక్కా కాదా?
చెప్పాలా వద్దా? మనం చెప్పాలంటే మన దగ్గర సరుకు ఉండాలా వద్దా? ఏతు అడుగు ప్రతి వానిక కొద్ది మందికేనా? ఎలా చెప్పాలి? కర్ర తీసుకున్నా సాత్వికంతో చెప్పాలి. మనకి సాత్వికం ఉందా? బీపీ ఉందా? బీపీ మనకి అర్థం చేసుకోవాలరా. నాకు ఒక 10 minutes ఉంది టైం, ఇంకా సహకరించండి. చూస్తాను నేను టైం అయిపోతాను. అంటే మీకు ఎట్లా చెప్పితే అర్థమైతే నాకు నాడి తెలుసు కనుక దాన్ని ఇంజెక్ట్ చేస్తాను. అలాగా అర్థం కావటం వరకే చెప్తున్నాను. నేనేదో సూపర్ థియరీ చెప్పాను అనుకో, మీకు అర్థం కాదు. కాబట్టి అర్థమయ్యే రీతిలోనే సహజమైనటువంటి రీతిలో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ ఒక్క లేఖనములో ఇంత సరుకుందండి ఆత్మ సంబంధమైనది. కాబట్టి ప్రియులారా, సేవకులు అంటే ఊరికే లేరండి. ప్రతి సేవకుడికి లక్షణములు ఉండాలి. ఈ లక్షణాలు లేకుండా నేను సేవకుడిని, సేవ చేస్తున్నా, 20 years ఇండస్ట్రీ నాది, 30 years మేము పుట్టిన కాదు సేవకులు, ఎవరికి చెప్తున్నావు? నీ మెడలు నువ్వే వేసుకో. నీ మెడ మీద నీ మెడకు నువ్వే తగిలించుకోవాల్సి వస్తుంది. దేవుడు ఏడిగా మనం ఎంత కరెక్టో ఏందో ఆయన చెప్పాలి. ప్రభు మెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ప్రభు మెచ్చుకోవాలి ప్రియులారా. ఇప్పుడు ఆలోచించండి, ఈ కోణములో సరుసుకుంటూ వస్తే ఎంతమంది ఫిల్టర్ అవుతాం మనం అర్థం చేసుకోండి. మీరు దేవుడు పరిశ్రమ చేయాలంటే ఈ ట్రాక్లో ఎంతమంది ఎగిరిపోతాం మనము. అందుకరికి రెండోసారి యేసు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని మన గురించే చెప్పిండండి. ఎంతమంది ఫిల్టర్ అయిపోతారో అంటాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడి కుదరదు అని అంటాడు. ఫిల్టర్ అయిపోతారు అంటాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే సేవకుడు. చేయువాడే ఈ ట్రాక్ లో చేయువాడే పరలోకంలో చేస్తాడు. అంతేగాని పక్కకు పెట్టేసి మేము అన్ని చేశాం కదా, అప్పుడు అన్ని చేశాం కదా, లీస్ట్ అంతా మనం చెప్పిన కథలు కుదరవు అంటాడు దేవుడు. అక్రమము చేయువాడులారా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటాడు. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకుందాం, ఆలోచిద్దాం. నాకు కూడా నేను బోధించుకుంటున్నా. సేవకుల కూడికలో నాకు అవకాశం దేవుడు ఇచ్చిండు కనుక చెప్తున్నా. నాకంటే ఎక్కువ మీ అందరికి జ్ఞానం తెలుసు, నాకు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే దేవుడు నాకు సమయం ఇచ్చిండు. ఆయన చేతుల్లో పనుకుంటే నేను వాడబడుతున్నా. ఎందుకు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా అన్నట్టుగా నేను న్యాయం చేయాలంటారా వద్దంటారా? కాబట్టి నా ధర్మాన్ని నెరవేరుస్తున్నా. యెహెజ్కేలు తోటి ఏం చెప్పాడు దేవుడు? వాళ్ళు వినకపోయినా దట్స్ నాట్ యువర్ బిజినెస్ అన్నాడు. నువ్వు చెప్పు, అంతే, చెప్పడమే నీ డ్యూటీ. డీలర్ షాప్ దగ్గరికి, డీలర్ దగ్గరికి కిరోసిన్ వస్తుంది, బియ్యం వస్తుంది, అన్నీ వస్తాయి కదండి. డీలర్ ధర్మం ఏంటిది? డీలర్లు మనకు తెలుసుగా, పల్లెటూర్లలో సిటీలో కూడా ఉంటారు. డీలర్ యొక్క ధర్మం ఏంటిది? ఇవ్వడం కాదు. ఇవ్వడానికి ముందు ఏం చేయాలి? వారు అనౌన్స్మెంట్ చేయాలి. ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి స్టార్టింగ్ చేపిస్తాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? బియ్యం వచ్చినాయి, గోధుమలు వచ్చిన రో అని చెప్పేసి అంటాడు. డీలర్ డ్యూటీ డీలర్ చేశాడు. సో ఆ యొక్క శబ్దం విన్న వాళ్ళు ఏం చేయాలి? రావాలి, కొనుక్కొని వెళ్ళాలి, వండుకొని తినాలి, బ్రతకాలి. శబ్దం విన్న తర్వాత కూడా రాకుండా, కొనుక్కోకుండా, వండుకోకుండా, తినకుండా చచ్చిండ్రు అనుకో, చచ్చిపోయినటువంటి వాళ్ళకి డీలర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. ఎందుకు? డీలర్ డ్యూటీ డీలర్ చేశాడు. దట్స్ హిస్ బిజినెస్. చేసేసాడు, అంత అనౌన్స్మెంట్ అయిపోయింది. అలాగే సేవకుడు కూడా చెప్పవలసిన సంగతులన్నీ కూడా. కాబట్టి నా ప్రియ కుమారుడా తిమోతి, నువ్వు సేవ చేస్తున్నావు కదా, ఎలాగుండాలి తెలుసా? దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానుగా ఉండి నువ్వేం చేయాలి తెలుసా? సత్యవాక్యమును సరిగా విభజించేవాడుగా ఉండి, విభజించినటువంటి దానిని బోధించేటువంటి వాడుగా నువ్వు ఉండాలి అని చెప్పేసి అంటాడండి. సేవకుడికి ఉండవలసినటువంటి
లక్షణములలో ఈ 3 లక్షణాలు ఉన్నాయండి. చాలా ఉన్నాయి, అన్నిటిని గురించి చెప్పడానికి సమయం లేదు, 3 మాత్రమే చెప్పాలనుకుని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, సేవకుడికి, మనమందరం సేవకులం కదా, సేవ చేస్తున్నాం కదా, సిన్స్ 10 years 20 years సేవ చేస్తున్నాం. పౌలు గారు తిమోతికి చెప్పిన ప్రకారం ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా? ఉంటే ఓకే, ధన్యులం. ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం, తెలవదు. ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పటి నుంచే లెక్కలోకి వచ్చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఇప్పటి నుంచే లెక్కలోకి వచ్చేస్తాం, అంటే మనకి తెలియక తప్పు చేశాం. ఇప్పుడు తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలి? ఈ 3 లక్షణములు కలిగి ఉండి మనము చనిపోయేంత వరకు దేవుడి యొక్క సేవని జరిగించాలి. ఎలాగా? యోగ్యులుగా ఉండాలి ఫస్ట్. నెంబర్ 2 ఎలాగ ఉండాలండి? సిగ్గుపడనక్కర్లేని దేవుని పనివాడుగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా విడగొట్టేటువంటి వాడిగా మనము ఉండాలి. సేవకుడికే ప్రకటన గ్రంథం అంటే ఏందో అర్థం కాకపోతే, సేవకుడికే హెస్కేల్ గ్రంథం యొక్క కాన్సెప్ట్ ఏందో తెలియకపోతే, సేవకుడికే అసలు బైబిల్ యొక్క కాన్సెప్ట్ ఏందో అర్థం కాకపోతే, విభజించి గ్రహించలేకపోతే ఏం బోధిస్తాడు? కాబట్టి ఫిలిప్ అంటాడు నపుంసకుడితో, ఏమంటాడు? నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటాడండి. డైలాగ్ అలా పడ్డాడు. ఏమంటాడు ఆయన? అలా పిచ్చోడా, నాకు తెలవకపోతేనే, జ్ఞానం లేకపోతేనే చదువుతున్నాను అనుకుంటున్నావా? నీ ఉద్దేశం ఏం మాట్లాడుతున్నావు అన్నాడండి. ఏమన్నాడు? అబ్బా, ఇది ఇంపార్టెంట్ బిట్టు, చక్కని మాట మాట్లాడుతున్నాడు, ఇందులో జ్ఞానం ఉందని కౌంటర్గా మాట్లాడకుండా ఏమన్నాడు తెలుసా? ఎవడైనను నాకు దారి చూపించకపోతే ఎలా తెలుస్తుంది నాకు? ఇథియోపియా దేశానికి వెళ్ళే దారి గురించి మాట్లాడుతున్నా అండి. ఏ దారి గురించి? పరలోకపు దారి గురించి, యెషయా గ్రంథం యొక్క కాన్సెప్ట్ గురించి. ఎవరైనా బోధిస్తేనే నాకు అర్థమైంది, నా సొంతంగా నేను జరిగితే అర్థం కాదు, దయచేసి చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. ఎవరు? ఫినాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్డినరీ పర్సన్ కాదు ప్రియులారా. కాబట్టి చదువు ఎక్కువ ఉందనో 50 ఏళ్ళ నుంచి సేవ చేతనో కాదు ఇక్కడ ఇంపార్టెంట్. చదవబడుతున్న దాన్ని గ్రహిస్తున్నావా లేదా? విభజించి అర్థం చేసుకుంటున్నావా లేదా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. కాబట్టి నా ప్రియమైనటువంటి తోటి సేవకులారా, మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేసిన ప్రకారంగా మనం ఉన్నామా లేవా? లేకపోతే నో ప్రాబ్లం, ఇక నుండి ఇలాగా మనము ఉండి దేవుడు అప్పచెప్పినటువంటి పనులన్నీ సంపూర్ణంగా నెరవేర్దాం. ఓకేనండి? సంపూర్ణంగా నెరవేర్దాం. తెలియక మిస్టేకులు చేయొచ్చు, నేను చేస్తా. నేను పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్ట్నా? ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాను నేను కూడా. కాబట్టి మనం అందరం కూడా పర్ఫెక్ట్ అయ్యి తండ్రి అప్పచెప్పినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి మన మృత్యువు తర్వాత పరదేశికి వెళ్ళి యేసు 2వ రాకడలో ఆయన్ని వెంబడిస్తూ ఆయనతో పాటు పరలోకం వెళ్ళి యేసుతో పాటు కోటాను కోట్ల దేవదూతలతో పాటు తండ్రితో పాటు యుగ యుగాలు ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనం అక్కడ అనుభవిద్దాం. చక్కగా ఓపికతో దేవుడి జ్ఞానం విన్నందుకు మిమ్మల్ని అందరం కూడా అభినందిస్తున్నాను. ఈ కొన్ని విషయాలు మీ మధ్యలో నేను అందించడానికి నాకు అవకాశం కల్పించిన నా బిల్లవడ్ బ్రదర్, నా తమ్ముడు కొర్నేల్ గారికి, వారి స్థానిక సంగమనకు, అలాగే ఈ యొక్క క్లాస్ని కండక్ట్ చేసిన గృహ యజమానుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. అందరికీ వందనాలు.